విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వవాణి బాబు గారు చాలా మంది బిజినెస్ పెడతారు, లాస్ అవుతారు కదా. Yes. లాస్ అయిన వాళ్ళు కూడా అభివృద్ధి పొందాలి, బిజినెస్ లో ఇంకా మంచిగా ఉండాలి, గెటన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఎస్, బిజినెస్ పెట్టేటప్పుడు ఏ ధైర్యంతో పెట్టావు? నువ్వు పెట్టావు కదా, అవును. ఎవరిని నమ్మి పెట్టావు? నిన్న నమ్మే పెట్టుకున్నావు. ఆ. అక్కడ ఆ నమ్మకం ఉండింది, ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటే నమ్మేశావు, పెట్టినావు, బాగానే పోతుంది. ఆ లాస్ అవ్వడానికి కారణం నువ్వే. ఇతరుల మీద ఫోకస్ పెడతారు అంటే ఇతర బిజినెస్ చేసే వాళ్ళ మీద పెట్టకూడదని చెప్పాను. ఇతరుల మీద పెట్టడం వల్ల మొత్తం లాస్ అవుతుందండి. ఏదైనా కుటుంబంలో మొత్తం ఏదైనా జీరోకి వచ్చేస్తుంది. ఉమ్, ఇతరుల మీద పెట్టకూడదు. ఇప్పుడు పక్కన షాప్ వాడికి బాగా జరిగినా కానీ, ఇంకొక బిజినెస్ వాడికి బాగా జరిగినా కానీ దాన్ని చూసుకోకూడదు మనం. వాడికన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక రూపంలో పెట్టినావు కదా, జరుగుతుంది కదా. ఇప్పుడు లాస్ అయింది అంటే ఏంటంటే అర్థం నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదని అర్థం. ఆ. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు లాస్ అయినావో అక్కడ పక్కన విజయం ఉంది నీకు, ఇంకా గొప్పగా జరిగిపోతుంది నీకు, మంచి దూసుకెళ్తావు. ఇప్పుడు నువ్వు మైండ్ని కానీ ప్రతిరోజు బలంగా ఊహించాలి. నువ్వు ఏ బిజినెస్ అయితే లాస్ అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టాలి. మెరేర్ వరకు చెయ్యి. ఎక్కడ లాస్ ఉందో అక్కడే విజయం ఉంది పక్కన. ఉమ్, ఆ బిజినెస్ తీసుకోవాలంటే నీ మైండ్ మారాలి. మైండ్ మారాలంటే మిర్రర్ వర్క్ ఎక్కువ చేయాలి. రాయి కూర్చో, షాపులో కూడా కూర్చో. ఎక్కడ లాస్ అయింది షాపు కదా, షాప్ నువ్వు ఏ బిజినెస్ అక్కడ కూర్చో. ఏదైతే లేదనుకున్నా అది అంటూ ఉన్నట్టు చేయి. రాయి కస్టమర్లు పెరిగినట్టు రాయి, నా బిజినెస్ పెరిగినట్టు రాయి. బాగా సంకల్పం బలంగా చేయి. ఊహిస్తూనే ఉండు, బలంగా చేస్తూనే ఉండు. నీ మైండ్కి ఇంతసేపు లాస్ అని కూర్చున్నావు అనుకో, ఇట్లా చూస్తుంది మైండ్. ఆ లాస్ని చూపిస్తూ ఉంటుంది. ఆ లాస్కి సంబంధించిన కస్టమర్లు కూడా రారు ఎక్కడికి, పోయింది అయిపోతావు. కాబట్టి లాస్ అనేది మర్చిపోవు. ఉమ్, మర్చిపోయేసేలా రాయి, ప్రతిరోజు రాయాలి. ఇంటికి వస్తావు కదా, బిజినెస్ పొద్దున పోతావు, లేస్తావు కదా, కొంచెం ప్రతిరోజు చెప్పు. పరకలను లేస్తేనే చెప్పాలి. నాకు ప్రతిరోజు కస్టమర్లు పెరిగారు, ఆదాయం పెరిగింది, నా బిజినెస్ పెరిగింది, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అని అప్రిమేషన్ చేయి. పడకలన్నీ చేయి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని ఊహించు. అక్కడ బిజినెస్ పెరిగినట్టు ఊహించు. తర్వాత లేచి నీ మిర్రర్ వర్క్ చేసుకో. ధ్యానంలో కొంచెం పూసుకో. ధ్యానంలో ఎంతసేపు చెప్పాలి సార్ అని చెప్పని లేదు, ఎంతసేపు అయినా పర్లేదు. ఉమ్, ఒక్కొక్క బిజినెస్ మ్యాను ఇప్పుడు హైదరాబాద్ నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, బిజినెస్ మ్యాన్ ఒక రియల్ ఎస్టేట్ అతను 3 పార్ట్నర్లుగా చేశారంట. లాస్ అయిపోయింది. అరే, 3 చేసి ఇతని మీద తోయేసి వెళ్ళిపోయినారు. అరే, ఒక బిజినెస్ తోయేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ దాంట్లో నుంచి బయట రావాలంటే ఇతను ఒకటి తగులుకున్నాడు. అతనికి ఎలా సాధ్యమైంది చూడండి ఆ ఫీడ్బ్యాక్లో. అంటే లాస్ అయిపోయినాడని భయపడలే ఆయన. భయము పెరిగితనం ఉంటే మాత్రం అది లాసే. ఎక్కడ లాస్ అయింది, దీనికన్నా గొప్పగా నేను సాధిస్తాను, నా వల్ల అవుతుంది అని నీ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో. అలా బలంగా నమ్ము, నిన్ను నమ్ము. కొన్ని అలవాట్లన్నీ మార్చేయి. తిరిగింది, ఇన్నాళ్ళు ఫోకస్ పెట్టింది అన్నీ మార్చుకో. మార్పుని తెచ్చుకొనేసి ప్రతిరోజు రాయమన్నాను కదా, రాయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నోట్లో చెప్పండి. కూర్చోండి, చెప్పుకోండి. ఎక్కడ కూర్చొని అక్కడ చెప్పుకోండి. పెరిగింది అని చెప్పండి. పెరిగింది అని చెప్పేసి ఏదేదైతే లేదు అక్కడ మార్పులు కొంచెం చేర్పులు చేసుకోవాలి బిజినెస్లో. అంటే నీకు ఏదేదైతే పెరగలేదు, ఏదైతే సేల్స్ కాలేదో దాన్ని కొంచెం తగ్గించుకో. బాగా సేల్స్ అయింది దాన్ని బాగా పెంచుకో. అంటే కొంతమంది సేల్స్ కాకపోయినా కానీ తెచ్చిపెట్టుకొని ఉంటారు. అవును. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి, అది బిజినెస్ మ్యాన్ టాలెంట్. అది బిజినెస్. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి డైలీ దొరకవు కూడా, ఉమ్, అవి ఎంత తెచ్చినా అయిపోతుంటాయి. దాన్ని పెంచాలి. వీళ్ళు అన్ని సమానంగా తెచ్చిపెట్టుంటారు. సేల్స్ కానట్టు బోలెడు ఉంటాయి ఆడ, ఆ, దాన్ని కూడా తెస్తూ ఉంటారు. ఇంకా దేనికి తేవడం, దాన్ని తగ్గించుకో. సేల్స్ అయ్యి దాన్ని పెంచుకో. బాగా సేల్స్ జనాలకి ఇష్టపడేది, జనాలకి ఏ బిజినెస్ ఉందో దాని మీద ఫోకస్ పెట్టు. బాగా పెరిగే దాన్ని ఫోకస్ పెట్టు, దాన్ని పెంచుకో. షాప్ అయినా సరే, ఒక ఫ్యాన్సీ స్టోర్ అయినా సరే, ఒక మలిగంగడ అయినా సరే, లేక వేరే బిజినెస్లు అయినా సరే, ఏ బిజినెస్ అన్నామని సేల్స్ అయ్యేదాన్ని పెంచుకోవాలి. సేల్స్ తక్కువ ఉన్నదాన్ని అంటే జనాలు ఇష్టపడేదాన్ని పెంచుకోండి, ఇష్టపడిన దాన్ని తగ్గించుకోండి. అది ఎవరో కొంతమంది ఇష్టపడతారు, దాన్ని తక్కువ కనిపోతూ ఉంటుంది. అప్పుడు నీ బిజినెస్ దూసుకెళ్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. భయం పెరిగితే అనకూడదు. అలాగనే డైలీ చేసినారంటే బిజినెస్ దూసుకెళ్తారు. అంటే మీరు ఎక్కడ ఓడిపోయినారో ఇప్పుడు పక్కన విజయం ఉంది, రెడీ కాసుకొని ఉంది. అదే. అక్కడ నిరాశను తీసుకోవద్దు. ధైర్యాన్ని పెంచుకోండి, సంకల్ప బలాన్ని పెంచుకోండి. నా వల్ల అవుతుంది, నా బిజినెస్ చేసి ఇదే బిజినెస్ నేను ఇప్పుడు చేస్తున్న దాన్ని వదిలికూడదు. కొంతమంది మామూలుగా ఆలోచిస్తుంటారు, ఉమ్, ఈ బిజినెస్లో లాస్ అయిపోయినాను, ఇంకొకటి పెడదామా, దీన్ని ఉమ్, వదిలేద్దామని అనుకుంటారు. వదిలేద్దామని అనుకోకూడదు. ఆ, వదిలేద్దాం అనుకున్నామంటే వదిలేస్తావు. అలా కాదు, దాన్ని ఎలాగైనా చేయాలి. దాంట్లోనే నేను మేల్కోవాలి, దాంట్లోనే ఎలాగైనా నేను పెంచుకోవాలనేసి దాన్ని కరెక్ట్గా చేసినామంటే మేల్కొంటావు. అచ్చా. ఖచ్చితంగా ఆ బిజినెస్లో నువ్వు దూసుకెళ్తావు. వేరే చేసినావంటే ఇక్కడ రానిది అక్కడ ఎలా వస్తుంది నీకు? ఆ, అక్కడ కూడా అదే మైండ్ కదా. దీంట్లో పొరపాటు ఏంది, నాలో చేసిన పొరపాటు ఏంది ఒక్కసారి ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు చేసిన పొరపాట్లు నీకు తెలిసిపోతుంది. అక్కడ దిద్దుకున్నావంటే దూసుకెళ్తావు, ఖచ్చితంగా తీసుకెళ్తావు. బిజినెస్లో బ్రహ్మాండంగా దూసుకెళ్ళచ్చు. ఓకేనా? హ్యాపీగా చేయాలి. అంటే ప్రతిరోజు చేయాలి. ఒక రోజుతో చేస్తే జరగదండి. ఓ సార్ నేను 1 రోజు చేశాను, 21 రోజులు చేశాను సార్, 10 రోజులు చేశాను సార్, నాకు రాలేదు సార్ అంటే రాదు.
రాలేదంటే ఎప్పటికి రాదు, పెరగలేదంటే ఎప్పటికి పెరగదు. పెరుగుతుంది, ఖచ్చితంగా సాధించి తీరుతానని పట్టుదల, శ్రద్ధ, ఓర్పు పెట్టు, నీ మీద పెట్టు. ఆ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో. పట్టుదల, శ్రద్ధతో ఉండు, ఆ బిజినెస్ చూసుకెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తారు. అదే బిజినెస్లో చూసుకెళ్తారు. దాన్ని వదిలేసి ఇంకోటి మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ ఉండే మైండ్ అక్కడ పోబోయేది కూడా, అక్కడ మళ్ళీ లాస్ అవుతావు. దీన్నే క్రియేట్ చేయి. నీ తప్పుని తెలుసుకున్నావంటే దిద్దుకోబడుతుంది. ఓకేనా? ఓకే, ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా బిజినెస్ గురించి బాగా మైండ్గా పాజిటివ్గా ఆలోచించి నా బిజినెస్ను ఉన్నతంగా పెంచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.